నమస్తే అండి. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. సో అందరు వరలక్ష్మి వ్రతం చేసుకునే ఉంటారు. నేనైతే ఈ విధంగా చేసుకున్నాను. నాకు చేతనైనంత విధంగా నేనైతే ఈ విధంగా పూజ చేసుకున్నాను. సో ఈ వీడియో అంతా కూడా నేను ఎలా చేసుకున్నాను, నేను కలశం ఏం పెట్టలేదండి, ఫోటోకే నేను ఇలా బ్లౌజ్ పీస్తో చేశాను. నాకు చాలా బాగా అనిపించింది. సో నేను కూడా ఇప్పుడు ఈ వీడియోని షేర్ చేయాలనుకుంటున్నాను. అలాగే నేను గాజులతో మాల చేశాను. చాలా బాగా అనిపించింది నాకు ఇది చేయడం అంతా కూడా. సో వీడియోలో నేను ఎలా చేశానో మీకు చూపిస్తాను. ముందుగా ఉదయాన్నే లేచేసి వాకిట్లో ఇలా శుభ్రంగా కడిగేసేసుకొని ముగ్గు పెట్టేసుకున్నాను. ఇలా పండుగ రోజు పొద్దున్నే లేచి ఇలా ముగ్గు పెట్టుకుంటే చాలా బాగుంటుంది కదా. అందులో వరలక్ష్మి వ్రతం కదా, అందుకే పెద్దగా ముగ్గు వేసేసి అలాగే ఇంట్లోని గడపలకి కూడా అంతటికి శుభ్రంగా చేసేసుకొని పసుపు రాశాను. వరలక్ష్మి వ్రతం కాబట్టి కంపల్సరీగా వరలక్ష్మి వ్రతం అనే కాదు, ప్రతి శుక్రవారం కూడా అలా గడపలకి పసుపు రాసేసి అలా ముగ్గులు పెడితే చాలా మంచిది అంటారు. సో అందుకే నేను కూడా అలానే పెట్టాను. అలాగే తోరణాలు కట్టాను. అలాగే నేను కలశం పెట్టానండి. దానికి బదులుగా నేను ఫోటోకే ఇలా బ్లౌజ్ పీస్తో అలా చీర కట్టించాను. అలాగే నేను గాజులతో అలా మాల వేశాను. ఇలా కలశం పెట్టుకొని వాళ్ళు ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇలా కూడా ఇలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇలా కూడా చూడండి, అమ్మవారికి నేను నడుమొడ్డానం కూడా పెట్టాను స్టోన్ లేస్తో. అలాగే ప్రసాదాలు కూడా చేశాను. నేను ఇక్కడ వచ్చేసి చింతపండు పులిహోర చేశాను. అమ్మవారికి ఇష్టమైన నైవేద్యంగా చింతపండు పులిహోర, అందుకే నేను చింతపండు పులిహోర చేశాను. ముందుగా వైట్ రైస్లోకి మసాలా పొడి కలుపుకున్నాను. ఇంట్లోనే చేసిన మసాలా పొడి, ధనియాలు, శనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసి చేసుకున్నాను. ధనియాల పొడి కూడా వేసి చేసుకున్నాను. అది కూడా దీంట్లో వేసేసి కలిపేసుకుంటున్నాను ఫస్ట్. ఎందుకంటే మనం చింతపండు గుజ్జు వేసుకొని ముందు అది వేసేసుకుంటే కలవదు, కాబట్టి ముందు పౌడర్ వేసేసుకొని తర్వాత చింతపండు గుజ్జు వేసుకొని కలుపుకోవాలి. చూడండి ఎంత చాలా బాగుంటుంది చింతపండు పులిహోర టేస్ట్ కూడా. సో ఇది ఫస్ట్గా నేను నైవేద్యాని కోసమని ఇది చేశాను. దాని తర్వాత గారెలు కూడా చేసుకున్నాను. ఇది మనం నైవేద్యంగా పెడుతున్నాం కాబట్టి దీనిలో ఉల్లిపాయలు ఏవి కూడా వేయకూడదు. ఉల్లిపాయలు లేకుండా ఓన్లీ నేను ఇక్కడ పచ్చిమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర మాత్రమే వేశాను. కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను అంతే. ఉల్లిపాయలు మాత్రం వేయకూడదు నైవేద్యం పెట్టేటప్పుడు. అందుకే ఉల్లిపాయలు లేకుండా నేను గారెలు చేశాను. చూడండి, దీన్ని ఎంత బాగా కలుపుకుంటే గారెలు అనేది ఎంత క్రిస్పీగా అలాగే సాఫ్ట్గా వస్తాయి లోపల. సో మనం గారెల పిండి అనేది ఎప్పుడైనా సరే బాగా ఇలా తడుపుకోవాలి. అలా చూడండి, నేను కొట్టే విధంగా అలా బాగా కడుపుకోవాలి. బయట క్రిస్పీగా లోపల మెత్తగా చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే. వడలు కూడా రెడీ అయిపోయాయి. ఇంకా నెక్స్ట్ వచ్చిన నైవేద్యం నేను చేసింది దద్దోజనం చేశాను. దీంట్లోకి నేను కొద్దిగా దానిమ్మ గింజలు కూడా వేశాను. ఆ దానిమ్మ గింజలు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకే నేను దానిమ్మ గింజలు కూడా వేశాను దద్దోజనంలో. ఇంకా నెక్స్ట్ వచ్చి నైవేద్యం వచ్చి నేను చేసేసింది కొబ్బరన్నం అండి. చాలా సింపుల్గా అవుతాయి ఈ మనం చేసుకునే రెసిపీస్. నైవేద్యము మనం పండుగల రోజు ఇలా ఈజీగా చేసుకుంటే మన పూజ అనేది ఎటువంటి ఆటంకం లేకుండా ఈజీగా చేసుకోవచ్చు, ఎలాంటి హడావిడి పడకుండా. అందుకే నేను ఎక్కువ రైస్ ఐటమ్స్ చేశాను, తొందరగా అయిపోతుందని. అలాగే టేస్టీగా కూడా ఉంటాయి, మనం నైవేద్యం పెట్టుకోవడం కూడా బాగుంటుంది. చూడండి, చింతపండు పులిహోర, దద్దోజనం, కొబ్బరన్నం, గారెలు, అలాగే నేను పోలేలు కూడా చేశాను. బెల్లంకి సంబంధించింది కాబట్టి నేను పోలేలు చేశాను, బూరెలు చేయలేదు. బూరెలకి బదులుగా నేను ఇక్కడ పోలేలు చేశాను. అలాగే బ్యామినో పాయసం కూడా చేశాను నేను. ఇవన్నీ కూడా పూజ చేసి నైవేద్యంగా సమర్పించాను. చూడండి, పూజ చేసుకున్నాక ఎంత బాగా కనపడుతుందో. ఇలా పొద్దున్నే ఈ విధంగా చేసుకున్నాను. అన్నీ శుభ్రంగా చేసేసుకొని పూజ చేసుకొని నైవేద్యాలు పెట్టాను. మనము ఇన్ని నైవేద్యాలు పెట్టాలని ఏం లేదండి, మనకి శక్తి కొలదు ఎన్నైనా పెట్టుకోవచ్చు, ఒకటైనా పెట్టుకోవచ్చు. ఏదైనా సరే భక్తితో పెడితే ఏదైనా బాగుంటుంది. నేను మాత్రం నాకు తోచిన విధంగా ఇన్ని ప్రసాదాలు అయితే చేశాను. సో మీ ఇష్టం, ఒకటైనా పెట్టచ్చు, 5 అయినా పెట్టచ్చు, 9 అయినా పెట్టచ్చు. మనం ఏది ఎంత పెట్టామనేది కాదండి, ఎంత భక్తితో చేశామో, ఎంత శ్రద్ధతో చేశామో అనేది పూజ ఇంపార్టెంట్. సో నాకు తోచిన విధంగా నేనైతే ఇలా చేశాను పూజ.
ఇలా పూజ చేసుకున్నాక ఇల్లంతా కూడా బాగా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుంది కదా, అలాగే మనసుకు కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది, హాయిని అనిపిస్తుంది ఇలా పూజ చేసుకున్నాక. సో నాకైతే అలా అనిపిస్తుందండి. మరి మీకు ఎలా అనిపిస్తుందో కింద కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. మళ్ళీ ఈవినింగ్ కూడా 6 తర్వాత మళ్ళీ నేను పూజ చేశానండి. మళ్ళీ ఒక్కసారి దీపాలు వెలిగించాను. ఈవినింగ్ కూడా ఇలా గడప బయట ఇలా క్యాండిల్స్ వెలిగించాను. దీపం నీళ్ళల్లో వేసే ఫ్లోటింగ్ దీపాలు వెలిగించాను. అలాగే సాయంకాలం కూడా పూజ చేశాను దీపాలు పెట్టి. ఇంకా కొద్దిగా ఎక్స్ట్రా డెకరేషన్ కూడా చేశాను మామిడి ఆకులతో. ఇంకా అది పెట్టాక ఇంకా చాలా బాగా అనిపించింది. సో ఇదండి నేను చేసుకున్న వరలక్ష్మి వ్రతం పూజ. మీకు నచ్చినట్టుంది. ఒకవేళ నచ్చితే కనుక ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు తప్పకుండా వీడియోని చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. రాఖీ పండుగ స్పెషల్ వీడియో. అది ఒక స్వీట్ ఐటెంతో రాబోతున్నాను. చాలా ఈజీగా చేసుకునే స్వీట్ ఐటెం. సో రేపు తప్పకుండా ఇంకొక వీడియోని కూడా వాచ్ చేయండి. అంతవరకు బాయ్.